మంటలు చెలరేగాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓ ధర్నాలో హోంమంత్రి అనిత మేకప్ పై విమర్శలు చేశారు. అంతే అగ్గిరాజుకుంది. మహిళలు మేకప్ వేసుకోవడంలో తప్పేముందంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రశ్నించారు. టీడీపీకి చెందిన మహిళలు రోడ్డెక్కారు. అమర్నాథ్ పై కేసులు పెడుతున్నారు. విపక్ష నేతలు ప్రభుత్వ పాలసీపై విమర్శలు చేయాలి కానీ మహిళల దుస్తులు రూపంపై మాట్లాడడం దిగజారుడుతనం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళల విషయంలో వైసీపీ అసలు రంగు బయటపడిందని మంత్రి లోకేష్ కామెంట్ చేశారు. మేకప్ మంత్రి అంటూ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు సరైన టైంలో సరైన చోట తగిన సమాధానం చెప్తానంటూ అనిత హెచ్చరించారు. చినికి చినికి గాలి వానలా మారుతున్న వ్యవహారంపై వైసీపీ రియాక్షన్ ఏంటి? మహిళలంటే ఆ పార్టీకి చిన్న చూపా? అమర్నాథ్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా? టీడీపీ డిమాండ్ చేస్తున్నట్టు సారీ చెప్తారా? ఇదే అంశంపై గుడివాడ అమర్నాథ్ స్పందించారు. తగ్గేదే లేదంటున్నారు. ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం. మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవానికి దానికి పార్టీ రంగుతో సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక గౌరవం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక గౌరవం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. మహిళ అంటే మహిళే. ఆ మహిళ పట్ల ఉండాల్సినటువంటి గౌరవం ఎవరికైనా ఉండాల్సిందే. అది నా తల్లైనా, నా చెల్లైనా, నా భార్య అయినా, నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఆ గౌరవం నాకుంది. దాని గురించి నాకు ఎవరు పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు అనేటువంటి విషయాన్ని వీరందరికీ తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడినటువంటిది ఒక రాజకీయంగా మా మీద దాడి చేసినటువంటి ఒక వ్యక్తి తాలూకా మాటలను మాత్రమే ఖండించాను. ఇది యావత్ మహిళా లోకంపై రొద్దొద్దు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇప్పటికీ నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా. రేపు పొద్దున్న మళ్ళీ మాట్లాడినా తిరిగి ఈ రకంగానే సమాధానం ఇస్తా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ తిరగబడితే, ఎక్కడ ప్రశ్నిస్తే కేసులు పెడతారు. మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి మాట్లాడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడినటువంటి మాటలో ఏ తప్పు లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఓవర్ టు యు ఆశా. రైట్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శివాని, థ్యాంక్ యూ. గత 2 రోజుల నుంచి అనుకుంటా ఏపీలో పొలిటికల్ ఇష్యూస్ అని పక్కన పెట్టి కేవలం ఈ మేకప్ దానికి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. ఒకరు కౌంటర్, మరొకరు రీకౌంటర్. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు హోంమంత్రి అనితని అక్కడ ఉన్నటువంటి ప్రెస్ వాళ్ళు అడిగారు, ఈ సందర్భంగా ఇట్లా అన్నారు కదా, ఏమంటారంటే ఇది నా 2.5 years సంబంధించి 2 years సంబంధించి నా శాఖలో జరిగినటువంటి డెవలప్మెంట్ సంబంధించి మాట్లాడుతున్నా. ఇక్కడ ఈ టైం నేను వృధా చేయదలుచుకోవట్లేదు. ఎక్కడ స్పందించాలో, ఎప్పుడు స్పందించాలో అక్కడ స్పందిస్తాను తప్ప ఇలా కాదు అంటూనే మనకు మాట చెప్పారు. మా ప్రభుత్వంలో ఈ విధంగా ఉండదు. మా ప్రభుత్వంలో ఏదైనా మేము ఒక మాట తప్పు అంటే మాత్రం మాకు పైనుంచి సీఎం గారు పిలుస్తారు, బాబు గారు పిలిచి మాకు ఇట్లా మాట్లాడద్దని చెప్తుంటారని. ఓకే, అక్కడ వరకు ఒక అంశం అనుకోవచ్చు. ఈరోజు మనకు గుడివాడ అమర్నాథ్ స్పందించారు. నేను అన్న మాటలో ఏ మాత్రం తప్పులేదు అంటున్నారు. ఏమన్నారో కూడా విన్నాగా. మనకి ఫస్ట్ బయట ఏదైతే ఫస్ట్ విండోలో అదే బయట మనకు ఒక మేకప్ మంత్రి ఉన్నారు. బయటకు వస్తే కనుక, ఎండలోకి వెళ్తే కనుక 1 kg మేకప్ బయటకు వస్తుంది అన్నారు. ఓకే, ఎవరో తెలుసు కదా అన్నారు, పేరు చెప్పలేదు. ఎవరనేది అందుకే తెలుసు అనంటే మిగతా కామెంట్స్ కూడా వచ్చాయి. ఆఫ్టర్ దట్ నేను వాడేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు వాడుతున్నావు, మీకే అంతుండే సిగ్గు సరాలు ఇవన్నీ వెళ్ళాయి. అసలు ఏంటి ఇవేనా రాష్ట్రానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ అంశాలు? వీటితోనైనా డెవలప్మెంట్ జరుగుతోంది. అధికార పార్టీ తప్పు చేస్తే ప్రతిపక్ష పార్టీ సపోర్ట్ చేయాలి, లేదంటే తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేసే విధానంగా ముందెళ్ళాలి. న్యాయం జరిగే వరకు పోరాడే విధంగా ప్రతిపక్షం చేయాలి. కానీ మేకప్ల గురించి నేను వాడేసిన కారు మీరు వాడుతున్నారు, మీకింతుంటే మాకంతుంటే, అప్పుడు కారు మరి గతంలో ఎవరు వాడారు? గత ప్రభుత్వంలో వారు కూడా, మంత్రులు కూడా వాడుంటారు కదా. దీనివల్ల కలిగేటువంటి లాభం ఏంటి రాష్ట్రానికి? ఇది పెద్ద చర్చ కింద మారింది ఏపీ స్టేట్ లో. అందుకే ఈరోజు మనం చర్చ కూడా పెట్టాల్సి వచ్చింది. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రేగట్ లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్సీపీ సంబంధించి, రామకృష్ణ గారు ఉన్నారు, టీడీపీ సంబంధించి. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే లక్ష్మణరావు గారు, ఏపీలో అనేక అంశాల గురించి మనం అనేక సందర్భాల్లో డిబేట్ చేశాం. జరగాల్సిన ప్రాజెక్టుల గురించి, లేదంటే ఇటువంటి కామెంట్స్ సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని కౌంటర్ ఇస్తే, లేదంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఏ విధంగా నిలదీస్తారు? అసలు నేను గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి కామెంట్స్ మీరు సమర్థిస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆన్సర్ చెప్పండి. ఖచ్చితంగా సమర్థిస్తాను. ఒక స్త్రీ అయి ఉండి, ఒక బాధ్యత గల హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఆవిడ బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఏ విధంగా మాట్లాడలేదు? వాడెవడో అంటే అంత అహంకారమా? అంత మదం ఎక్కువపోయి, అంటే అధికార మదం ఎక్కువపోయి
మాట్లాడే మాటలు కదా అవి. అంటే వాడెవడో గుడ్డు పగిలే గుడ్డు మంత్రి అని ఆవిడ అంత ఇక్కిలిగా మాట్లాడినప్పుడు తప్పేముంది? అంటే స్త్రీ అయితే ఒక స్త్రీ అనే ఒక కార్డు పట్టుకొని మీకు నచ్చినట్టుగా మీరు మాట్లాడితే దానికి కౌంటర్ వేయకూడదంటే అసలు మీ పేరు కూడా ఆయన ఎత్తలా. మనకు ఒక మినిస్టర్ ఉన్నారు, మేకప్ మినిస్టర్ అన్నారు. అలాగే గతంలో చూస్తే మీ పార్టీకి సంబంధించినటువంటి చింతమనేని ప్రభాకరు మీ విడుదల రజని ఏం చేస్తుంది? మేకప్ వేసుకుని తిరగడానికైనా అంటే ఆవిడ పేరెత్తి ఆవిడని తిట్టాడు ఆయన. చింతమనేని ప్రభాకర్ విడుదల రజని ఏం చేస్తా ఉంది? మేకప్ వేసుకుని తిరగడమేనా అంటే అప్పుడు ఆవిడ ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంది అంటే అటువంటి పదవులు వినియోగించింది చింతమనేని ప్రభాకర్ గారు కదా. సాక్షాత్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ రోజా గారిని ఏమన్నారండి? రోజా డైమండ్ రాని నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే దానికి అర్థం అంటే మీరు ఆడవాళ్ళని ఏ రకంగా సంబోధించవచ్చు, మాట్లాడచ్చు. డైమండ్ రాని అనొచ్చు, ఇస్పెట్ రాని అనొచ్చు. అంటే మీరు ఎలా మాట్లాడిపోయినా చెల్లిపోద్ది. అదే బండారు సత్యనారాయణ టీడీపీ ఎమ్మెల్యే విశాఖపట్నం ఈస్ట్ ఆయన ఈ విధంగా చెప్పుకుంటే చాలా ఉంటాయి ఆ పార్టీకి. లక్ష్మణరావు గారు వెయిట్ చేయాలి. ఆ రోజు నాడు ఈ కామెంట్స్ కి మీరు రియాక్ట్ అయ్యారా అవ్వలేదా? తప్పని ఖండించలేదా? సారీ చెప్పాలని అడిగారా లేదా? అడిగారుగా, తప్పన్నారుగా. ఆ రోజు మీకు తప్పైనప్పుడు ఈ రోజు మీ నోటి నుంచి ఆ మాటలు రాకూడదు కదా. అది క్వశ్చన్ చేస్తున్నారు ప్రజలు. అసలు క్వశ్చన్ చేయట్లా. ప్రజలు ఎక్కడ క్వశ్చన్ చేయరు. ప్రజలు ఎక్కడికక్కడ ఆ ఫోటోలు పెట్టి కొడుతున్నారు. ప్రజల క్వశ్చన్ చేయట్లేదు. ఇక్కడ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ అనేది ఎక్కడ కూడా కనబడట్లేదు. అనేది ల్యాండ్ ఆర్డర్ కి విఘాతం కలిగింది. ల్యాండ్ ఆర్డర్ క్షీణిస్తూ ఉంది. ఎక్కడ చూసినా సరే ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారంటే ఏ విధంగా తెలుస్తుంది? ఇంకొకటి మేకప్ గురించి మీరు కవర్ చేసుకుంటున్నారు కాదు లక్ష్మణరావు గారు. ఏ విధంగా ఒక్క నిమిషం కార్ ఏమన్నా గవర్నమెంట్ వెహికల్ కదా, బుల్లెట్. ప్లీజ్ ప్రజలు ప్రశ్నిస్తూ ఉంది. ఆవిడ వేసిన మేకప్ మీద వచ్చిన కాంట్రవర్సీ మీద కాదు, ప్రజలు ప్రశ్నిస్తూ ఉంది. ఇదిగో తునిలో తప్పడిపోయినటువంటి 2 సంవత్సరాల పాప 11 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా మీ అలసత్వం అక్కడ అధికారులు ఎవరు చర్యలు తీసుకోవట్లేదా? ఓకే, మరి ప్రజలు దాని గురించి అడిగితే మీరు కూడా దాని గురించి క్వశ్చన్ చేయండి. ఒక్క నిమిషం అదే నేను అడుగుతున్నా. ప్రజలు కోరుకునేది కదా యాజ్ ఎ ప్రతిపక్షంగా మీరు చేయాల్సిన బాధ్యత. ప్లీజ్ లక్ష్మణరావు గారు, మీరు ఒక్కరే మాట్లాడుతుంటే కనుక అవ్వదు. ప్లీజ్ ఎవరైతే యాదవులు ఉన్నారో యాదవులని గొర్రెల కాపరిని కొట్టి ఉన్నారో వాళ్ళని కొట్టి వాళ్ళ మీద కేసులు వేస్తే దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ప్రజలు క్వశ్చన్ చేస్తున్న ఆ విషయాలు అయితే ప్రతిపక్షం మాత్రం ఎందుకు ఈ విషయాన్ని పట్టుకుంది? ప్రజలు క్వశ్చన్ చేస్తున్నట్టు ప్రజలకు కావాల్సింది కదా ప్రతిపక్షం చేయాల్సింది. మీరు కాకపోతే ఇప్పుడు ఎవరు ప్రశ్న పెట్టింది? మాజీ మంత్రి అమర్నాథ్, మాజీ మంత్రి పేర్ని నాని, ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతున్నారు ఈ విషయానికి సంబంధించి. ప్లీజ్ వెయిట్. రామకృష్ణ గారు కూడా అధికార పార్టీ వాళ్ళు రామకృష్ణ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధానపరమైన విమర్శలు లేక చేయలేక ఇలాంటి వ్యక్తిగత దూషణలకి విమర్శలకి దిగుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయాలి, ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలంతా ఒక్కటే గమనించాలి. వాళ్ళు తాలూకా ఆలోచన విధానం ఎలా ఉంటుందో మీరు ఒకసారి గమనించండి. రాజకీయంగా వాళ్ళు మాట్లాడవచ్చు, ఎస్, నో ప్రాబ్లం. విధానపరమైన సమస్యలు ఏదైనా ఉంటే మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం. వీఆర్ రెడీ టు గివ్ ఆన్సర్. కానీ ఒక మహిళని, ఒక దళిత మహిళని, చిన్న స్థాయి ఒక టీచర్ గా జీవితాన్ని ప్రారంభించి ఆ స్థాయి వరకు ఎదిగినటువంటి ఒక వ్యక్తిని ఎంత నీచంగా దుర్మార్గంగా మాట్లాడినారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం గమనించమంటున్నా నేను. అంటే వీళ్ళ నైజం బయటపడింది అమర్నాథ్ రూపంలో. మీరు అధికారంలో లేనప్పుడు, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, మీరు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు మీ నాయకులు మాట్లాడింది, లేదంటే కనుక ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ సాక్షిగా అటుపక్క సీనియర్ లీడర్ ఉన్నప్పుడు హోంమంత్రి అంటే ఏమన్నారు? మీరెవరు నాకు చెప్పడానికి అన్నారు.
ఇవన్నీ మీరు ఒక్కటి గమనించాలండి. ఒక్క నిమిషం పూర్తిగా వినండి సార్. మీరు ఒక్కటి గమనించాలి, పూర్తిగా వినండి సార్. రాజకీయాల్లోకి బూతులు తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు దాన్ని కొనసాగిస్తారా? మీరు దాన్ని కొనసాగిస్తారా? నేను అదే మీకంటే ఒక సిద్ధాంతం ఉందంటున్నారు, మాకంటే ఒక సంస్కృతి ఉందంటున్నారు, మేము మహిళల పట్ల గౌరవంగా హుందాగా ఉంటామంటారు. మరి మీరు చేసిన కామెంట్స్ కొనసాగింపా? చాలా చాలా మా మహిళల పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి ఈ రోజు టీచర్ గా పనిచేసిన ఒక ఆవిడ హోమ్ మినిస్టర్ స్థానంలో ఉంది, అది వేరే విషయం. నేనేమంటున్నానంటే మహిళల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదు. ఇలాంటి వికృత క్రీడని, వికృత చేష్టల్ని తీసుకొచ్చి ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి పరిచయం చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు దాన్ని కొనసాగిస్తారా? కార్యకర్త నుంచి మీరు దానికి కొనసాగిస్తారా? మీరు దాన్ని కొనసాగిస్తారా? కాదు, కొనసాగించడం మా నైజం కాదు, కొనసాగించడం మా సిద్ధాంతం కాదు, కొనసాగించడం మా ఆలోచన విధానం కాదు. కానీ ఒక హోమ్ మినిస్టర్ ని పట్టుకొని ఇష్టానుసారంగా అట్లా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం? మీ హోమ్ మినిస్టర్ కాదు, మన రాష్ట్ర హోం మంత్రి. అవునండి, ఇది కేవలం పార్టీకి సంబంధించినటువంటి పదవులు కాదు కదా, మంత్రులు అంటే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వస్తారు. అవును, మన రాష్ట్ర హోం అవును. ఓకే, పార్టీల పరంగా చాలా కామెంట్స్ చేస్తుంటారు, విమర్శలు చేస్తుంటారు, కాదనట్లేదు. గతంలో కూడా అసెంబ్లీ సాక్షి, అదే చెప్తున్నా, బయట సమావేశాలు బయట సభల్లో కదా, అసెంబ్లీ సాక్షిగా జరిగిన వాటికి ఏం చెప్తారు? ఇలాంటి వికృత క్రీడని, విష సంస్కృతిని పరిచయం చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు రాజకీయాలు మీరు చూడండి, చాలా ఉందాగా ఉండేవి, చాలా పద్ధతిగా ఉండేవి, చాలా క్రమశిక్షణగా ఉండేవి, చాలా పద్ధతిగా మాట్లాడుకునేవాళ్ళు, విధానపరమైన. వాళ్ళకి లేదు, ప్రజలు చెప్పారుగా, పాఠం చెప్పారుగా, 11 స్థానాలు కూర్చోబెట్టారు. లేదు కాబట్టి వచ్చారుగా. మరి మీరు కొనసాగిస్తే మిమ్మల్ని కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది ప్రజల దగ్గర. కాదండి, లేదు అని అలాగే వదిలేస్తే మనం సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం? దాన్ని ఎక్కడో ఒకసారి కట్టడి చేయాలి కదా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కదా. రానున్న రోజుల్లో అమర్నాథ్ మాట్లాడినటువంటి విషయానికి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయి. ఆయన అంత దిగజారి అంటే మీరు ఒకటి ఆలోచించాలండి, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానమే ఇలా ఉంటుంది. అగ్రెసివ్ గా మాట్లాడడం, అరాచకాలు చేయడం. రామకృష్ణ గారు, ఈ భాషలు లేదంటే కనుక ఇంట్లో ఫ్యామిలీ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాలంటేనే యాజ్ ఎ మహిళగా చాలా సిగ్గుగా ఉంది. రాష్ట్ర డెవలప్మెంట్ గురించి గాని, అవును, రాష్ట్ర సంక్షేమ పథకాలు, ఒక నిమిషం, సంక్షేమ పథకాల గురించి గాని డిస్కస్ చేస్తే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ రోజు ఇదేదో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా దీని గురించే మనం కొనసాగించుకుంటూ, దీని గురించే మాట్లాడుకుంటూ, గతంలో హోమ్ మినిస్టర్ అంతా, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్నట్టు గతంలో ఏం మాట్లాడారు? మీరు విజయమ్మ, భారతమ్మ అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్? దీనికి సంబంధించి ఆవిడ చేసిన ఎక్స్ప్లెనేషన్ మీకు కూడా తెలిసిందే. ఈ రోజు నేను చెప్పాల్సిన అంత అవసరం కూడా లేదనుకుంటున్నాను, అందరికీ తెలిసిందే. అది కరెక్ట్ అనేటువంటి వ్యాఖ్యల, అది మీ సంస్కృత. ఇప్పుడు ఆ విషయాన్ని కోట్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ. అంటే చూడండి, వైఎస్ఆర్సీపీ నాయకులు తప్ప అంత తీవ్ర స్థాయిగా పరిధిని దాటి మాట్లాడే వాళ్ళు తెలుగుదేశంలో ఎవరు లేరు. ఇది కరెక్ట్ అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరు లేదు. ఈ సంస్కృతిని తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంస్కృతి తీసుకొస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పి మీ పార్టీ నాయకులు చెప్పారు సార్. దాన్ని కొనసాగించుకుంటే ఇంకా నాశనం చేస్తారా, లేదంటే డెవలప్మెంట్ ముందు తీసుకెళ్తారా? మార్పు రావాలి. కొనసాగించడం అంటే దాని ఎక్కడో అది అవతల వ్యక్తి కూడా అర్థం చేసుకోవాలి కదండి. అది కరెక్ట్ కాదు కదా అలా మాట్లాడడం. ఎంతవరకు కరెక్ట్? ఒక దుస్తుల గురించి, వ్యక్తిగత జీవితం గురించి, మహిళల గురించి, ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మాట్లాడండి మీరు, రాజకీయంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఎస్, వీఆర్ రెడీ టు గివ్ ఆన్సర్. అలా కాకుండా అంటే వీళ్ళకి ఒకటి అర్థం చేసుకోవాలండి మీరు, ఎప్పుడైతే విధానపరమైనటువంటి విమర్శలు లేవో, ప్రభుత్వం చాలా స్పష్టంగా ముందుకెళ్తుందో, అభివృద్ధి సంక్షేమాన్ని చేసుకొని అప్పుడు డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేసి ఇబ్బందికరంగా మాట్లాడాలి, అసభ్యంగా మాట్లాడాలి అనేటటువంటి ఒక దృక్పథం, ఆలోచన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక గుడివాడ అమర్నాథే కాదు, ఎవరున్నారు చెప్పండి? చాలా పద్ధతిగా, చాలా క్రమశిక్షణ కలిగిన మాట్లాడే వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? వీళ్ళ నైజమే అది చాలా స్పష్టంగా బయటపడింది. కృష్ణ గారు, మళ్ళీ అది మాట్లాడడం, ఒక్క పాయింట్ పట్టుకుని దాన్నే కొనసాగించడం కాదు. ఎక్కడో చోట మార్పు రావాలి, దానికి ఫుల్ స్టాప్ పడాలి. వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి ప్లీజ్, వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి మేము కొనసాగిస్తున్నాము. వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది వాళ్ళ దగ్గర ఉంటుంది. గతంలో దానికోసమే కదా ప్రజా తీర్పు అనేది ఉంటుంది కదా, దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ప్రజా తీర్పు ప్రకారమే కదా వైనాట్ 170 అనేటువంటి పార్టీ. ఒక నిమిషం,
11 స్థానాలు పరిమితం చేశారు. ఇప్పుడు మీరు కూడా అదే విధమైన వ్యాఖ్యలు చేస్తూ కామెంట్స్ చేస్తూ ఈ విధంగా వెళ్తే ప్రజలు గమనించరు. తీర్పిచ్చే సమయానికి అన్ని జ్ఞాపకం ఉంచుకుంటారు. ఏ పార్టీ ఏం చేస్తున్నారు, ఎవరు ఏ నాయకులు. మంత్రులే ఓడిపోయారు సార్ గతంలో. ఇప్పటికీ మారకపోతే ఇదేమన్నా రాష్ట్రం డెవలప్మెంట్ అది కాదు మ్యాటర్ ఇక్కడ. అదే మేమంటున్నాం, అదే మేమంటున్నాం. అది వైసీపీ సమాధానం చెప్పాలి, వైసీపీ సమాధానం చెప్పాలి. ఆ విషయానికి మాట్లాడింది కాక మళ్ళీ సమర్థించుకోవడం, కరెక్ట్ అనడం, దాన్ని ఎస్ ఇది నిజమే అంటాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈ కామెంట్స్ చేశారు కాబట్టి అమర్నాథ్ స్పందించారు అంటున్నారు. అమర్నాథ్ చేసిన కామెంట్స్ లో కూడా నేను కొన్ని మాట్లాడతాను. ఒక నిమిషం. ఎస్ లక్ష్మణ్ రావు గారు, మేకప్ అన్నంత వరకు సమర్థించుకున్నారు, కాదనట్లేదు. ఓకే, మీ పార్టీకి సంబంధించి గతంలో వారు అన్నారు, దానికి సంబంధించి మేము రియాక్ట్ అవుతున్నాము, దాంట్లో తప్పే ఉంది అని చెప్పి అంటున్నారు. బట్ వెహికల్ గురించి కూడా మాట్లాడారు కదా. నేను వదిలేసిన కారు నువ్వు వాడుతున్నావు, సిగ్గు సరం లేదా? నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వాడేటువంటి నువ్వు కూడా చెప్తావా అంటే ఏంటి? అదేమన్నా బుల్లెట్ ప్రూఫ్ వాహనం పర్సనల్ గా తీసుకున్నదా, ప్రభుత్వాస్తి కాదా? ఎదుటి వాళ్ళు ఒక మాట పరస్పరంగా ఎందుకు వస్తాయి? ఎదుటి వాళ్ళ వ్యక్తి బట్టే వస్తాయి. అక్కడ ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు ఎంత దిగజారి మాట్లాడారో దానికి ఆయన కౌంటర్ ఇచ్చారు. మేము కొత్తగా క్యాన్వాయ్ కొన్నాము, ఆ క్యాన్వాయ్ మేము వాడిన క్యాన్వాయ్ మీరు వాడుతూ ఉన్నారు, దానికి మీరు అంత బిల్డప్ ఇస్తూ ఉన్నా మాట్లాడు, తప్పే ఉంది. లేదు, ఒక్కసారి కావాలంటే మళ్ళీ వినండి. నేను వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు వాడుతున్నా నీకే అంటుంటే, బుల్లెట్ ప్రూఫ్ కారు ఏమన్నా అమర్నాథ్ రాసిచ్చిందా గవర్నమెంట్? నేను అదే అన్నా, క్యాన్వాయ్ లో ఉన్నటువంటి కార్లు ఎవరికైనా ఒక్కొక్క గతంలో మీరు అధికారంలో రాకముందు మళ్ళీ కూటమి అధికారంలో ఉంది, వాళ్ళు ఎవరు వాడుంటారు కదా. అంటే ఎవరు వాడారా, ఎవరు వాడలేదా, ఇంకో ఏ వ్యక్తి ఎవరో ఆ విషయం తీసుకురాలేదు కదా. కానీ ఒకటే చెప్తానమ్మా, ఇక్కడ అంతా కూడా ఏంటంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ నేను మళ్ళీ చెప్తా ఉన్నా. అసలు ఈ మేకప్ గురించి ఎందుకు డిబేట్లు పెడతా ఉన్నారు, దేనికి తీసుకెళ్తా ఉన్నారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇగో విజయవాడలో సాయి కృష్ణ అనే వ్యక్తిని లాకప్ డ్రాప్ చేశారు, దానిపైన డిబేట్ పెట్టండి. అనేక సమస్యలు వదిలేసి రాష్ట్రానికి అవసరమైనటువంటి ఇష్యూని అధికార ప్రతిపక్ష పార్టీలు పట్టుకొని లాగడం బట్టి ఈ రోజు డిస్కషన్ పెట్టాల్సి వచ్చింది అంటున్నాం. దీనివల్ల రాష్ట్రం ఉపయోగం ఏంటంటే యాషా గారు నేనేమంటానంటే ఇది డైవర్షన్ చేస్తుంది అధికార పార్టీ. ఒంగోలులో యాదవ సామాజిక వర్గం చెందినటువంటి వల్లల కాపర్లు వాళ్ళని కొట్టి ఈ టీడీపీ గోండాలు కొట్టి వాళ్ళ మీద కేసు పెట్టారు. దాని మీద ఇది లేదు, దాని గురించి మేము దాని గురించే కదా మా పోరాటం దాని మీద చేస్తే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇంకా మేకప్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేకప్ విన్నమ్మా, గతంలో ఇదే అయ్యన్న పాత్ర గారు హోమ్ మినిస్టర్ అయినటువంటి సుచరిత్ర గారిని ఏమని మాట్లాడితే సార్, ఎవరు సంకనాకడానికి వెళ్ళారని అన్నారు. అది ఎంత పెద్ద మాట అండి. ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్ ని, ఒక మహిళని ఎవరు సంకనాకడానికి వెళ్ళామన్న మాట మరి ఇప్పుడున్నటువంటి స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు మాట్లాడలేదా? అంటే అటువంటి పదజాలాలు ఒక బండారు సత్యనారాయణ అవనండి, ఒక అయ్యన్న పాత్రుడు అవనండి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఆ రోజు మీరు ఖండించారు కదా లక్ష్మణరావు గారు. ఆ రోజు మీరు ఏమన్నా లేదు అనుకుంటే ఈ రోజు మీరు మాట్లాడే ఆస్కారం ఉండేది. ఖండించారు కదా, పులి స్టాప్ పడాలి కదా. ఏంటి పులి స్టాప్ పడాలంటే అధికార పార్టీ రాజకీయం చేస్తూ ఉంది. ఈ విషయాన్ని అంటే ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఏదైపోయినా పర్లా, చిన్నపిల్లలకి రక్షణ లేకపోయినా పర్లా, రాష్ట్ర ప్రజలకు రక్షణ లేకపోయినా పర్లా, మీరు క్వశ్చన్ చేయండి, ప్రశ్నించండి, సూపర్ సిక్స్ ఎగ్గొట్ల పర్లా, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని మాజీ మంత్రులు అధికారుల గురించి, ఈ మేకప్ల గురించి, వీటి గురించి కౌంటర్లు ఇవ్వడం మానేసి ప్రజా సమస్యల గురించి పోరాడి దాని గురించి మాట్లాడి రోడ్ల మీదకి వస్తే కనుక ప్రజలు కూడా గమనిస్తారు కదా. మీరు చెప్పిన పాయింట్ ఏం చెప్పట్లేదు, మీరు చెప్పిన గారు. మేము ప్రతి విషయం కూడా చాలా పద్ధతిగా, చాలా బాధ్యతగా, చాలా అకౌంటబుల్ తో వస్తున్నాం. మెగా డిఎస్ లో జరిగినటువంటి అవకతవకలు బయట తీసుకొచ్చాం. దానిపైన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపిస్తాం. అలాగే ప్రతి విషయాన్ని కూడా ఒక అకౌంటబిలిటీ, ఒక జవాబాదారుతో ప్రజలకు అండగా ఉండాలి. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం కాబట్టి మా ఎంతో పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. కానీ అధికార పార్టీ దీన్ని డైవర్ట్ చేస్తూ ఉంది. డైవర్ట్ చేయాలి, దీని గురించి ఎందుకు మాట్లాడాలి?
మీరెందుకు డైవర్ట్ ఎందుకు అవుతున్నారు? మాట్లాడాలమ్మా? వాళ్ళు క్లియర్ కట్ గా ప్రభుత్వం నేనైతే మా divert వైఫల్యాన్ని అవుతా. కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు అనుకున్నప్పుడు మీరెందుకు డైవర్ట్ అవ్వడం? మీరు క్లియర్ గా ఉండండి. ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, మెగా డిఎస్సీ గురించి మాట్లాడారు. మేము ఎక్కడ కూడా దీన్ని డైవర్ట్ చేయాలా. అక్కడ అమర్నాథ్ గారు ఆవిడ అన్నది కాబట్టి అమర్నాథ్ గారు కౌంటర్ ఇచ్చారు అక్కడికి. ఆశా గారు, ఆశా గారు, ఇప్పటికీ కౌంటర్స్ వస్తున్నాయండి. ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, దాని గురించి ఫోకస్ చేయండి. ఆశా గారు, ఒకటే డిఎస్సి అంటున్నాడు ఆయన. డిఎస్సి దాని గురించి అంటున్నాడు ఆయన. మాట్లాడదాం. డిఎస్సీ గురించి మాట్లాడదాం. ఈ యొక్క భాషకి అంటే అదొక ఉదాహరణ. గతంలో జరిగింది, భవిష్యత్తులో జరగకూడదు. ఒక ఉదాహరణ అంటే ఫేక్ క్రియేట్ చేయడం వాళ్ళ ఉద్దేశం, డైవర్ట్ పాలిటిక్స్ చేయడం వాళ్ళ ఉద్దేశం. అది అంటున్నా నేను. ఇప్పుడు వాళ్ళు విధానపరమైన విమర్శలు చేయలేక ఏమీ లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా స్పష్టంగా అభివృద్ధి, సంక్షేమం, ల్యాండ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఇలాంటి విషయాలు తీసుకొస్తున్నారు తెర మీదకి. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎంత దిగజారుడు వ్యాఖ్యలో మీరు గమనించండి. యాజ్ ఏ మహిళ, ఇవన్నీ ఉన్నాయంటున్నారు కాబట్టి భవిష్యత్తులో వీటికి సంబంధించి డిబేట్లు పెట్టి డిస్కస్ చేసే విధంగా ఉండకుండా రాష్ట్ర డెవలప్మెంట్ గురించి రెండు పార్టీలు ముందుకెళ్తాయని చెప్పి కోరుకుంటున్నాను.